అలానే మిస్ఎస్రావు 1000 గొడ్డలను తిన్న రాబందు కూడా ఒక గాలి వానకు కొట్టుకొని పోయింది అనేది పెద్దలు చెప్పేటువంటి సామెత. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అన్వయింపజేస్తే కనుక సరిపోతుందేమో అనిపిస్తుంది. కారణం ఏంటంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు సలహాదారు, సకల శాఖ మంత్రిగా ముద్దుగా అప్పట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు పిలుచుకునేవాళ్ళు ఆయన్ని. ఆయన కనుసైగ చేస్తే ఏ పనైనా క్షణాల్లో అయిపోయేది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ జత్వానీ కేసు. అదంతా కూడా ఆయన కనుసరణలో జరిగింది, ఆయన ఆదేశాల మేరకు జరిగింది. సీన్ కట్ చేస్తే ఐపీఎస్లు 3 బలైపోయారు. అయితే 2019 నుంచి 2024 వరకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు సలహాదారుగా ఉంటూ ఏం చేశారు, ఆయన పార్టీకి ఏం చేశారు, సొంతానికి ఏం చేసుకున్నారు అనే దాని మీద ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే చర్చ జరుగుతోంది. రాజకీయంగా పార్టీకి డ్యామేజ్ చేసేలా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆయన కుమారుడు భార్గవ్ రెడ్డి గారు వ్యవహరించారు అనేది వాళ్ళ మీద ఉన్నటువంటి ఆరోపణలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా, ఆ పార్టీలో ఉండే క్యాడర్ కూడా అదే మాట్లాడుకుంటూ ఉంటుంది. కారణం ఏంటంటే ఆ రోజున పోలీసులు ప్రైవేట్ సైన్యంలాగా ఉపయోగించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రమేయం లేకుండానే, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండానే కొన్ని సందర్భాల్లో వాళ్ళు వ్యవహరించారు. ప్రత్యేకించి సోషల్ మీడియాకు సంబంధించినటువంటి యాక్టివిస్టులని అరెస్ట్ చేయించడం, జర్నలిస్టులు ఎవరైనా సరే ప్రభుత్వ విధానాల మీద అభ్యంతరం పెడుతూ మాట్లాడితే వాళ్ళ ఇళ్లకు పోలీసులను పంపించడం, ఇలాంటి అరాచకాలన్నింటి కూడా చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అలాగే ఆయన కుమారుడు భార్గవ్ రెడ్డి గారు. దాని ఫలితమే 11 స్థానాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడిపోయింది అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. అయితే ఆయన సొంతానికి ఏం చేసుకున్నాడు, రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీళ్ళంత వరకు డ్యామేజ్ చేశారు సలహాదారుగా ఉంటూ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతం జరుగుతున్నట్టు చర్చ. అయితే ఆయన సొంతానికి ఎంత వెనకేసుకున్నారు అనే దాని మీద రకరకాలుగా చర్చ జరుగుతుంది. అసలు ఆయన సలహాదారుగా కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ఆయనకి వెళ్ళిపోయే అకౌంట్లోకి అనేది తొలి రోజుల్లో 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత వినిపించినటువంటి మాట. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఆయన అసలు అనేక ప్రాంతాల్లో భూములను ఆక్యుపై చేశారు బినామీ పేరుతో అనేది వినిపిస్తుంది. ఎందుకనంటే ఆ రోజున చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు కూడా ఉత్తరాంధ్రలో కొన్ని వందల ఎకరాలని అసైన్ ల్యాండ్స్ని ఆయన రాయించుకున్నారు. అలాగే హోల్డ్ చేసినటువంటి భూములు వాటిని విడిపించేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు తక్కువ రేటుకి అనేది ఆయన మీద అప్పట్లో వచ్చినటువంటి ఆరోపణ. ఎలక్షన్ కమిషన్ ఆయన్ని అప్పట్లో పక్కన పెట్టేసింది. ఆ తర్వాత ప్రభుత్వం పడిపోయిన తర్వాత మొత్తం ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ బయటకు వచ్చినాయి. అసైన్ ల్యాండ్స్ని కొన్ని వందల ఎకరాలను రాయించుకున్నాడు చీఫ్ సెక్రటరీగా. ఆయన ఉత్తరాంధ్రలో ఎన్నికలకు ముందు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్లు, రెవెన్యూ సిబ్బందితో మాట్లాడి చకచక యుద్ధ ప్రాతిపదికన రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనేది ఆయన మీద అప్పట్లో వచ్చినటువంటి ఆరోపణలు. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి గారు తాజాగా ఆయన ఇష్యూ కూడా వచ్చింది. కడప జిల్లా, అటు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారిది కడప జిల్లా, సలహాదారుగా ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి గారిది కడప జిల్లా, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిది అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయనది కడప జిల్లా. ఇక రాజేంద్రనాథ్ రెడ్డి గారు డీజీపీ, ఆయనది కడప జిల్లా. కడప జిల్లాతో పాటు సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి టీం ఏర్పడింది. నలుగురు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు శాసించారు. ఆ నలుగురు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు, వీళ్ళు శాసించారని చెప్పి అందరికీ తెలిసినటువంటి విషయమే. తెలుగుదేశం పార్టీ పదే అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని చెప్పడం కూడా జరిగింది. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చేశారు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు బినామీ పేర్లతోటి కడప జిల్లాలో భూములను పెద్ద ఎత్తున రాయించుకున్నారు. అలాగే అటవీ భూములను కూడా రాయించుకున్నారు అనేది ఇప్పుడు తాజాగా వెలుగులోకి వస్తుంది. దాదాపుగా 50 ఎకరాలకు పైగా అటవీ భూములు రాయించుకున్నారు. ఆయన బ్రదర్స్కి ఉన్నటువంటి ల్యాండ్కి ఆనుకొని ఉన్నటువంటి అసైన్ ల్యాండ్స్ని, అలాగే అటవీ భూముల్ని సుమారుగా 50 ఎకరాలకు పైగా ఆక్యుపై చేశారు అనేది ప్రాథమికంగా తెలుస్తుంది. అది బహుశా 100 ఎకరాల దాకా కూడా ఉండొచ్చు అనేది అంచనా వేస్తూ ఉన్నారు. ప్రాథమికంగా రెవెన్యూ శాఖ గుర్తించిన మేరకు, అటవీ శాఖ గుర్తించిన మేరకు 50 ఎకరాలు ఉంది అని చెప్పి తెలుస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు
ఈ 50 ఎకరాల అటవీ భూమి ఆక్యుపై చేశారు. అది కూడా బినామీ పేర్లతోటి ఆయన రిజిస్ట్రేషన్ చేయించుకొని వాళ్ళ బ్రదర్స్కి ఉన్నటువంటి ఫామ్ హౌస్లో కడప జిల్లాలో ఉండేటువంటి ఫామ్ హౌస్తో కలిపేసుకున్నారు అనేది ఇప్పుడు బయటకు వచ్చింది. సరిగ్గా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అది అటవీ శాఖ. సో అటవీ శాఖ ఆయన పరిధిలో ఉంది కాబట్టి సీజ్ ద ల్యాండ్ అని అంటారా, సీజ్ ద షిప్ అని చెప్పి ఆయన డీప్ సీలోకి కాకినాడకి వెళ్ళి మొత్తం ఆయన రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి మాఫియాని బయటికి లాగారు. అంతేకాదు అసలు ఆ మాఫియా ఏంటి, దాని కథ ఏంటి అని తీగలాగితే పేర్ని నాని లాంటి వాళ్ళు కూడా బయటపడ్డారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మాత్రమే కాదు, దాంట్లో పేర్ని నాని లాంటి వాళ్ళు కూడా, నీతులు చెప్పేటువంటి పేర్ని నాని లాంటి వాళ్ళు కూడా ఉన్నారు అనేది ఇప్పుడు తాజాగా బయటపడింది. ఆయన సతీమణిని పోలీసులు విచారించారు. అలాగే పేర్ని నాని ఆ కేసులో ఉన్నారు. సో ఇవన్నీ కూడా సీజ్ ద షిప్ అని చెప్పి ఎప్పుడైతే డీప్ సీలోకి కాకినాడలో వెళ్ళారో పవన్ కళ్యాణ్ గారు, ఆ రోజు నుంచి ఇవన్నీ కూడా బయటపడ్డాయి. కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి సరఫరా ఎగుమతులు జరిగాయి. ఒక మాఫియా ఆ సరఫరా చేసింది, ఆ ఎగుమతులు చేసింది అనేటువంటిది మొత్తం బయటకు వచ్చింది. ప్రజాక్షేత్రంలో ఇవాళ చర్చ జరుగుతుంది. అసలు రేషన్ బియ్యం ఈ స్థాయిలో మాఫియా జరుగుతుందని అంటేనే చాలామంది ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఒక సంచలన నిర్ణయం ఏంటంటే సరస్వతి పవర్ ప్రాజెక్టుకు సంబంధించి ల్యాండ్స్ పల్నాడులో ఉంది. సరస్వతి పవర్ ప్రాజెక్ట్స్ నిబంధనలకు విరుద్ధంగా, ఒప్పందాలకు విరుద్ధంగా సరస్వతి పవర్ ప్రాజెక్టు కొనసాగుతుంది. ఆ విషయాన్ని ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వర్సెస్ షర్మిల మధ్య జరిగినటువంటి ఆస్తి లావాదేవీలు, దానికి సంబంధించిన విభేదాల క్రమంలో బయటకు వచ్చింది. సో సరస్వతి పవర్ ప్రాజెక్ట్స్కి ఇచ్చినటువంటి దాదాపు 1500 ఎకరాల్లో దాంట్లో 1500 ఎకరాలు ఉంటే దాంట్లో అటవీ భూములు, అసైన్ భూములు ఉన్నాయని చెప్పి ఈ ప్రభుత్వం గుర్తించింది. దాంతో పవన్ కళ్యాణ్ గారు రంగంలో దిగి అటవీ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళా వెనక్కి తీసుకున్నారు. ఆ రోజున సరస్వతి పవర్ ఏదైతే ఆక్యుపై చేశారో ఆ ఆక్యుపై చేసినటువంటి వాటి అన్నింటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకునేలాగా పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేశారు. సేమ్ టు సేమ్ అదే తరహాలో ఇప్పుడు కడపలో ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఫామ్ హౌస్, ఆ ఫామ్ హౌస్లో ఉన్నటువంటి అటవీ భూముల మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధ్యయనం చేస్తున్నారు. ఎన్ని ఎకరాలు అటవీ భూముల్ని ఆక్యుపై చేశారు, అసైన్ భూముల్ని ఎన్ని ఎకరాలు ఆక్యుపై చేశారు. ప్రత్యేకించి అటవీ భూముల్ని ఆక్యుపై చేయడం అనేది పెద్ద నేరం. అటవీ చట్టాలే డిఫరెంట్గా ఉంటాయి. ఆ చట్టాల అనుగుణంగా కేసులు కనుక బుక్ చేస్తే ఇక రామకృష్ణారెడ్డి గారు జైల్లో ఉండాల్సిందే. పైగా పవన్ కళ్యాణ్ గారి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వివాదం కాబట్టి ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద ల్యాండ్ అంటారు. ఏ విధంగా అయితే సరస్వతి పవర్ సంబంధించినటువంటి ల్యాండ్ని వెనక్కి తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ ఇచ్చారో అంతకంటే మించి కడప కేంద్రంగా సజ్జల రామకృష్ణారెడ్డికి అండ్ వాళ్ళ బ్రదర్స్కి పెద్ద షాక్ పవన్ కళ్యాణ్ ఇవ్వబోతున్నారు అనేది ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే అటవీ భూములను అడ్డగోలుగా ఆక్యుపై చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి ఆరోపణలు ఇప్పుడు పత్రికాముఖంగా వెలుగులోకి వచ్చినటువంటి అంశం. ఇప్పటికే ఆయన మీద కొన్ని కేసులు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద చేసినటువంటి దాడి, దానికి సంబంధించినటువంటి వ్యూహం, వాటిలో ఆయన ఉన్నారు. ఇప్పుడు అసైన్ ల్యాండ్స్, ఆల్రెడీ పెద్దిరెడ్డి అసైన్ ల్యాండ్స్ కేసులో ఉన్నారు. ఇప్పుడు ఈయన ఉన్నారు, జవహర్ రెడ్డి ఉన్నారు. అలాగే ఆక్యుపై చేసినటువంటి భూముల వ్యవహారాల్లో సాయిరెడ్డి ఉన్నారు. వైవి సుబ్బారెడ్డి మీద విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే సిబిఐ కేసులు, ఈడీ కేసులు అనేకం ఉన్నాయి. తాజాగా సెక్కీ కేసు కూడా ఉంది. అమెరికాకి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లంచాల వ్యవహారం వెళ్ళింది. అక్కడ కూడా షార్ట్ షీట్ చేశారు. అంటే మొత్తం ఎవరైతే 2019 నుంచి 2024 వరకు ప్రభుత్వాన్ని పైనుండి పై లేయర్లో ఉండి నడిపించారో వాళ్ళ మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఇప్పుడు తాజాగా ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు మీద కూడా అటవీ భూములు ఉన్నాయి అనేది తెలుస్తుంది, ఆయన బినామీ పేర్ల మీద. సో వీటిని మొత్తం అధ్యయనం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ అయితే ఖచ్చితంగా వీటిని మళ్ళా వెనక్కి తీసుకుంటారు అని చెప్పి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి కడపలో చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో మరి సజ్జల రామకృష్ణారెడ్డి అంతు పవన్ కళ్యాణ్
డిప్యూటీ సీఎం హోదాలో చూడబోతున్నారా? అటవీ భూములను మళ్ళీ ఖచ్చితంగా వెనక్కి తీసుకునేటువంటి అవకాశం ఉందా అని అంటే అది పవన్కు ఉన్నటువంటి నిబద్ధత మీద ఆధారపడి ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ రాజీ పడతారా? అటవీ భూములను సజ్జల రామకృష్ణ నుంచి లేదా ఆయన బినామీల నుంచి లాక్కోగలరా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.